నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మాజూసిటర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వర్షదాకా చూస్తూనే ఉండుండ్రి. ఓటేసుడు అనేది ఒక బాధ్యత. మరి బాధ్యత అంటే ఖచ్చితంగా నిర్వర్తించాలి కదా. అందుకే ఇవాళ 13 రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఎంత బిజీగా ఉన్నా ఓటేసేటందుకు పోటెత్తిండ్రు ఓటర్లు. అలానైతే కొందరు స్పెషల్గా నిలిచిర్రు. రెండో విడతకు గాను 13 రాష్ట్రాలల్లా 88 లోక్సభ స్థానాలకు ఓట్లు జరుగుతున్నాయి. అయితే ఓటేయాలన్న కాయిషుతోని బీహార్లా ఇంకో అప్పుడే లగ్గం చేసుకున్న ఈ జంట పోలింగ్ బూత్కొచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వార్తల్లోకెక్కి అందరి ఆశీర్వాదం అందుకున్నారు. కొత్త జంట ఇట్లా ఓట్లేస్తే మహారాష్ట్రలా కాసేపట్ల లగ్గం చేసుకోబోయే పిల్లగాడు మంచిగా ముస్తాబై పెళ్లి బట్టల మీదనే వచ్చి ఓటేసిండు. పెళ్లి బట్టల మీద వీళ్ళిట్లొచ్చి ఓట్లేస్తే ఇంకో గీ అన్న ఆయన పెంచుకున్న కొండెంగతోని పోలింగ్ బూత్కు పోయిండు. ఈయన పేరు వినోద్ క్షీర్సాగర్. మహారాష్ట్రలున్న వాద్రాలా ఉంటాడు. ఈయన ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ కొండెంగతోనే పోలింగ్ బూత్కు పోయి ఓటేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక అట్లనే గిల్లు ఓటేసేటందుకు పడవల పోవాల్సి వచ్చింది. చూసిండ్రా, రాజస్థాన్ రాష్ట్రంలా వీళ్ళు ఓటేసేటందుకు ఇట్లా పడవల పోవాల్సి వచ్చింది. కానీ చూస్తున్నారు కదా జనాలు, వీళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టమైనా ఓటు హక్కును వినియోగించుకోవాలనే బాధ్యత ఉన్నది కాబట్టి ఇట్లా వచ్చి ఓటేసిండ్రు. కానీ అదే కొందరు ఉంటారు, ఎవరు ఓటేస్తారు, ఈ ఎండకు అవసరమా అని అనుకునేటోళ్ళు. అలాంటోళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని ఈ కాడ నుంచైనా తప్పకుండా ఓటేయాలని కోరుకుందాం. చాలా మంది ఇంటి రక్షణ కోసానికో లేకుంటే కాలక్షేపానికో మూగజీవులను పెంచుకుంటారు. ఎక్కువ మంది కుక్కలను పెంచుకుంటే కొందరు మాత్రం పిల్లులను పిట్టలను పెంచుకుంటారు. అట్లనే గిడుకన చిలుకను పెంచుకుంటే ఏం జరిగిందో చూడుండ్రి. सीताराम 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 कहिए जाहि विधि रखे राम वही विधि रहिए. వావ్, రామచిలుక ముద్దు ముద్దుగున్నది కదా. ఆయన చెప్పే వాటిని కూడా భలే వింటున్నది. బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేకు చిలుకలంటే మస్తు ఇష్టమని దీన్ని పెంచుకుంటున్నాడట. ఇగది ఎప్పటికే ఆయన భుజం మీద కూకుండి ముచ్చట్లు వినుకుంటా కూకుంటదట. అట్లా ఇప్పుడు ఈయన కీర్తనలు చెప్తుంటే కూడా భుజం మీద కూకుండి మంచిగా వింటున్నది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. మనుషుల తర్వాత మనిషి మాటలు అర్థం చేసుకునేది, మన లెక్కనే మాట్లాడడానికి ప్రయత్నం చేసేది చిలుకలే అని అందరూ అన్నట్టే ఇప్పుడు ఈ చిలుక దాని టాలెంట్ను బయట పెట్టింది. ఇదివరకు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు ఒక చిలుక జై శ్రీరామ్ అని మొత్తుకున్న వార్తలు మనం చూసినాం కదా. ఇప్పుడు ఈ చిలుకకు సుతం అట్లనే ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. మరి ఈ చిలుక కూడా సూపర్ ఉన్నదిలే. सीताराम 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 कहिए जाहि विधि रखे राम वही विधि रहिए. जय श्री राम.
ఈ మధ్య పిల్లలను బయటకు పంపించాలంటేనే భయమైతుంది. ఒకప్పుడు పిల్లగాళ్ళు ఏమన్నా కావాలంటే దుకాణానికి పోయి కొనుకొచ్చుకోనరా అని పంపేవాళ్ళం, 5ో 10ో ఇచ్చేవాళ్ళం. కానీ అదే ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఎందుకు పిల్లలను ఎత్తుకపోయేటోళ్ళు వస్తున్నారని భయమా అంటే ఎంతకంటే ఎక్కువ భయం అవుతుంది కుక్కలు చేయబట్టి. అయ్యో, కుక్కొచ్చి మీద పడ్డది. అరెరే, కొరుకుతుంది కదా. ఇంకో ఈ పిల్ల ఇటు ఒరుకొచ్చింది కానీ లేదంటే ఈమెను కూడా కరిచేది. అయినా ఎవరన్నా రాన్రుల్లా, లేకపోతే పానాలు తీసేటట్టున్నది. అమ్మయ్యా, ఈ అమ్మ వచ్చి కుక్కను కొట్టి వెళ్ళగొట్టింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏడి కాడికి కొరికేది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్లో జరిగింది ఇది. 2 పిల్లలు ఎగురుకుంటూ రోడ్డు మీద నుంచి పోతుంటే ఏడ నుంచి చూసిందో తెలియదు కానీ ఇట్లా ఎంటపడి మరీ కరిసింది. అప్పటికే చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయి. వెంటనే వీళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి ఇంకా పెద్దగా ఏం కాలేదు. కానీ నడుమ కుక్కలు మస్తు పరిశాన్ చేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు, ఏడబడితే ఆడనే కుక్కలు చెలరేగిపోతున్నాయి. కానీ చూస్తున్నారు కదా పేరెంట్స్, మీరు లేనప్పుడు ఒంటరిగా పిల్లలను బయటికి పంపకుండ్రి. ఎందుకంటే ఎక్కడ కుక్కలు ఉంటున్నాయో, ఎక్కడి నుంచి వచ్చి కరుస్తున్నాయో తెలుస్తలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? కొన్ని సినిమాలల్లా గుర్రాలు ఎట్లా పోతాయో చూస్తుంటాం కదా, చుకుడుం అనుకుంటా ఏమన్నా పరిగెత్తుతుంటాయా? ఆ గుర్రం అట్లా పోతుంటే హీరో ఎక్కుతుంటాడు. అయితే సేమ్ అలాంటి సీనే లండన్లో కనిపించింది. కాకపోతే ఇక్కడ హీరో లేడు అంతే. చూసిండ్రా సినిమాలలో కదా గుర్రాలు ఉరికినట్టే ఎట్లా ఉరుకుతున్నాయో, అది కూడా మళ్ళా లండన్ రోడ్ల మీద. అన్నట్టు అయ్యి ఆషామాషి గుర్రాలు కాదు, శిక్షణ నుంచి తప్పించుకున్న ఆర్మీ గుర్రాలు. అందుకే ఇట్లా రోడ్ల మీద ఆగమాగం అయ్యి ఉరుకుతుంటే బస్సు అద్దం పగిలింది, కార్ డోర్ సొట్టబడ్డది. ఇంకా నయం గ్రీన్ సిగ్నల్ పడ్డ దగ్గర కూడా ఉరికినాయట కానీ ఏం కాలేదట ఎవరికి. ఈ 2 గుర్రాలకు 5గురు ట్రైనింగ్ ఇస్తున్నారట. అయితే ఇట్లా 2 గుర్రాలు రోడ్ల మీద ఉరుకుడు చూసినటువంటి పబ్లిక్ మస్తు భయపడ్డారట. మొత్తానికైతే ఆర్మీ అధికారులు అయితే వీటిని పట్టుకున్నారట కానీ లేదంటే మాత్రం ఎంత పరిచయం ఉండునో ఏం కథనో. చీ, ఎందుకు నన్ను పనిలా పెట్టుకున్నానో తెలియదు, ఎందుకు జీతం ఇస్తున్నానో తెలియదు. గాడిద వెరిగిండు, అడ్డగాడిద లెక్క తయారవుతున్నాడు. ఈ గంగులు మామ ఇలా ఏడికి పోయిండో ఏందో చూద్దాం పాండ్రి. అగ్గో చూడుండ్రి, నేను చెప్పినా గాడిద తిరిగినట్టు రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నాడో కొంచెం అన్న సిగ్గుండాలి. ఓ గంగులు మామ, గాడిదే డాంకీ. అగో అడ్రస్లు అడుగుతుంటే చూడుండ్రి, ఏం పని లేనట్టు. ఛీ, ఈయన కన్నా గాడిద నయం. చిన్నప్పుడు చదువుకో అంటే ఇనలేదు, ఇప్పుడు గాడి తిరిగినట్టే తిరుగుతున్నాడు. అయ్యా గంగుల్ సాబు, ఏంది అడ్రస్లు అడుగుతున్నావు? ఏడికి పోదామని ఉపాయం చేస్తాన్నావు? అరే నువ్వు ఆగమమ్మా, ఊకే లొడలొడ మొత్తుకుంటుంటావు. నా టెన్షన్లో నేనుంటే. అరే గాడిదలు ఏడ ఉన్నాయరా నాయన, నేను ఎత్తుకుంటుంటే నువ్వు నా మీద తగులుతావు. గాడిదలు ఎటు దొరికితే ఎటువైపు ఉంటాయి అమ్ముతారంట కదా, గిడైనా బజార్ ఉన్నదంట కదా. గాజులు దొరికాయి, గాజులు చూసినావా? అవి కాదన్నా, మనకు గాడిదలు కావాలి. గాడిదలు దొరికాయి. గాడిద అడ్రసా నేను చెప్పాలనా? అబ్బా, అయితే మరి నీకు తెలుసా? తెలుసా ఏంది, డైరెక్ట్ గాడిదనే చూపిస్తా. అబ్బా, అయితే చూపికోవాలా, నీకు పుణ్యం ఉంటది. నా ముందే ఉన్నది, నాతోనే మాట్లాడుతున్నది.
అద్దం ముందు నిల్చుంటే నీకు కూడా కనిపిస్తుంది గాడిద. అంటే నన్ను గాడిద అంటున్నావా ఇప్పుడు? నేను గాడిదనా? గాడిదని గాడిద అనకపోతే ఏమనాలే చెప్పు? గాడిద. ఏందా సూపు గాడిద చూసినట్టు? చిన్నప్పుడు చదువుకుంటావా గాడిదలు కాస్తావా అంటే గాడిదలను కాసే కాడికే వచ్చింది కదా. అయినా గాడిదలు కావాలని తిరుగుతున్నావా ఏంది? వాటి పండ్లు తోముతావా? ఎక్క ఓవర్ యాక్షన్ చేస్తే నీ పండ్లు తోముతా. రాగు అన్నా. ఓ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? గాడిద లెక్కనే పెరిగినావు, రూపాయి పని చేస్తున్నావా? ఏమన్నంటే బగ్గ తింటున్నావు, అడ్డగాడిద లెక్కనే బలుస్తున్నావు. ఇదే పనా? అమ్మ తల్లి నీకో దండం, నీతోటి ఒర్రుడు కంటే మౌనవ్రతం పాటించింది నయ్యం. నా అమ్మతోడు కూల్ రా, కూల్ గంగులు కూల్. రాగమ్మా. అసలు నీ లొల్లేంది, నీ గాడిదలేంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? వార్తలు చెప్పాలని లేదా? అరే ఓ అమ్మ, నీ వార్తలొద్దు, నీ కొలువద్దు. నేను అసలు నీ డ్యూటీనే పని చేయబోతున్నా. కొలువు లేకపోతే గాడిదలు కాసుకొని బతుకుతావా? అవును, గాడిదలే కాస్తా. నువ్వు కూడా కాస్తావా సోపతికి? దా మరి ఇద్దరం కలిసి కాద్దాం గాడిదలను. అనుకున్నా నీకు ఆఖరికి ఆ గాడిదలు కాసడే దిక్కైతుందని. మాకు కూడా నవ్వొస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు, మేము కూడా చెయ్యగలం. అసలు గాడిదనంత గాయ అవుతున్నావు. ఎందుకంత గాడిదని షీప్ గా ఇస్తాను? గాడిద విలువేందో తెలుసా? గాడిదను పెంచుకుంటే దానికి వచ్చే సంపాదన ఏందో తెలుసా? అసలు గాడిదను పెంచుకుంటే దాని సంపాదన వల్ల నువ్వు పావుల వంతు కూడా సంపాదించావు. గాడిద ఏందయ్యో, నేనేదో పరిష్కారానికి గాడిదలు కాస్తావా అంటే తమరు నిజంగానే గాడిదలు కాస్తా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆల్రెడీ గాడిదలనే గాయబోతున్నా, బరాబర్ అదే కాస్తా. నీకేం తెలుసు దాని విలువ? ఒక్క నిమిషం ఆగు, చెప్పరా. దొరికినాయారా? అమ్మతోడు మనకు ఒక 4 కావాలి. నువ్వేం ఫీల్ కాకు. పైసల కాడ వెనక ముందు అడక్కసా, నేను చూసుకుంటా. దొరికినాయి కూడా గాడిదలు, నేను తెచ్చుకొని ఇక పోతా. నాకు ఓ గాడిద మొహం, నిజంగానే గాడిదలు కాస్తున్నవా? మరి గంత చీపా? ఆగో ఏంది కూడా గంత మాట అంటావు? గాడిదలం కాసుకుంటే నీకు అంత షీప్ లెక్కన కనబడుతుందా? ఏమనుకుంటున్నావు గాడిది? ఇగో గీడ కనబడుతున్నాడు చూడు, ధీరన్ సోలంకి అనే అన్న గుజరాత్లో ఉంటాడు. ఈయన ఫస్ట్ మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసినట, కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదు. రాకపోతే డిసప్పాయింట్ కాలేదు, తెలివితోని ఆలోచన చేసిండు, గాడిదతోని ఉపాయం చేసిండు. గాడిద పాల బిజినెస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అన్న దగ్గర 42 గాడిదలు అనుకున్నాయట. అబ్బో, పోయి ఏ వ్యాపారం చేసే దిక్కు దివానా లేదని పోయి గాడిదల ఫామే పెట్టాలనా? ఓ నీ గాడిద పనుల మొక్కందానా? అసలు ఈ అన్న సంపాదన ఎంతో చెప్తే నువ్వు ఇప్పుడు నోరు వెళ్ళబెడతావు బోర్ కప్ప లెక్క. అక్షరాల 3 లక్షలు. ఏంది ఏడాదికా? నెలకు. అవునా? మరి ఏమనుకున్నావు? అందుకనే నేను కూడా ఒక 2 గాడిదలను కొనుక్కొని గాడిద పాల ఫామ్ స్టార్ట్ చేస్తా. ఇక పైసలు నువ్వొద్దు, నీ కొలువద్దు. ఇట్లా రోడ్డు మీద నిల్చొని వార్తలు చెప్పే పని అస్సలకే వద్దు. గాడిదలతో నీ ఎట్లా పైసలు వస్తాయి? అరే కూడలా, నీకు ఈ గాడిద విలువ ఇంకా తెలిసినట్టు లేదు. ఈ గాడిద పాలకు మస్తు గిరాయికున్నాయి. గాడిద పాలు అన్ని పాల లెక్క కాదు, గిన్నెని పాలే మస్తు కాస్తుంటాయి. మా దోస్తుగాడు స్వయంగా చెప్పిండు నాకు, వాళ్ళ పిల్లగానికంట వెళ్తూ బాగా లేకపోతే గాడిద పాలు తాగిపియమన్నాడట. గిన్నెగా గుండెడు మూతలల్లో ఇస్తేనే 300 రూపాయలు తీసుకున్నాడంట. గంత కాస్తుంటాయి ఈ గాడిద పాలు. అందుకే నేను ఈ గాడిదలనే పెంచుతా, ఆ గాడిదతో వచ్చే పాలతో వ్యాపారం చేస్తా. నీకు ఈ పనే సాత కాదు, ఇంకా గాడిదలను ఎట్లా పెంచుతావు? అయినా ఒక గాడిద ఇంకో గాడిదని ఎట్లా పెంచుతుంది? నువ్వు అను ఇట్లనే అని ఆడమవుతావు. నువ్వు నా మీద వాడు ఏడ్చుడు తప్ప నువ్వు పెద్ద ఒరికి చేసిందేం లేదు. నువ్వు ఇట్లనే చూస్తున్నావు. నేను గాడిదని కొంటా, గాడిద పాలను అమ్ముతా. ఆ వచ్చిన పైసలతో కోటీశ్వరుని ఈజు పెడతా. బస్తీ మీద సవాల్. చూసినాం ఈ ఏతులకు తప్ప దేనికి పనికిరావు. నడు. కానీ చూసిన రానుల్లా చిన్నప్పుడు చదువుకోకపోతే గాడిదలను కాస్తావారా అనేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు పెద్ద చదివిన వాళ్ళే గాడిదలను కాస్తున్నారంటే వాటి విలువేందో అర్థమవుతుంది. అందుకే దేన్ని తక్కువ అంచనా వేయొద్దు. స్పైడర్ మ్యాన్లను మనం సినిమాలలోనే చూసుంటాం కదా, అటు దునుకుతారు ఇటు దునుకుతారు, పెద్ద బిల్డింగ్లు ఎక్కుతుంటారు, బైకులు మస్తు స్పీడ్తో మోనిస్తుంటారు. కానీ అదే రియల్ లైఫ్లో అలాంటి స్పైడర్ మ్యాన్లను చూడాలంటే అయ్యే పనేనా? కానీ ఢిల్లీలో నిజంగానే స్పైడర్ మ్యాన్లు రోడ్డు మీద తిరుగుతున్నారు. నమ్ముతలేరా ఏంది? కావాలంటే మీరే చూడుర్రి. చూసిండ్రా,
బండి మీద ఎంత స్పీడ్గా పోతున్నారో ఒక్కరు కాదు ఇద్దరు స్పైడర్ మెన్ స్పైడర్ ఉమెన్. స్పైడర్ మెన్ బైక్ తెచ్చుడుతోని స్పైడర్ మెన్ వచ్చి ఎక్కంగానే రయ్యన చాలు చేసి రోడ్ల మీద చక్కర్లు కొట్టిండ్రు. కదా ఎన్ని స్టంట్లు కొడతారో ఈ బైక్లతోని అనుకుంటే స్టంట్లేం పెద్దగా లేవు, ఏదో చేతులు ఇడిచిపెట్టి నడిపిండ్రు అంతేగాని స్పీడ్ అయితే మస్తు మెయింటైన్ చేసిండ్రు. సినిమా రేంజ్లో లేకపోయినా చూసేటందుకైతే స్పైడర్ మెన్ల లెక్కనే ఉన్నారు. అయినా మన దగ్గర స్పైడర్ మెన్లు ఎక్కడుంటారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఢిల్లీలో ఈ బద్మాషిగాళ్ళు ఇట్లా స్పైడర్ మెన్ కాస్ట్యూమ్లా రోడ్ల మీద చక్కర్లు కొట్టిండ్రు. ఎన్నుకున్నామే స్పైడర్ ఉమెన్. అయితే వీళ్ళు ఇట్లా పోతుంటే పోలీసులు పట్టుకున్నారు. మరి వీళ్ళు నిజంగా స్పైడర్ మెన్లు అయితే పోలీసుల నుంచి కూడా దునికి తప్పించుకునేటోళ్ళు, కానీ వీళ్ళు కాదు కదా, అందుకే మూసుకొని ఇట్లా నిల్చున్నారు. ఇక తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లా వాళ్ళు అరుచుకున్నారు. మరి ఎట్లుకుంటారు చెప్పుండ్రి? బండికి నెంబర్ ప్లేట్ లేదు, వీళ్ళకు సెన్సు లేదు, లైసెన్సు లేదు, బండికి పేపర్లు లేవట. మళ్ళా ఇట్లా ముసుగు దొంగల ఏసాలేసిండ్రు. అందుకే కేసు రాసి వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా స్పైడర్ మెన్ కావాలనే కోరిక ఉండటంలో తప్పులేదు, కానీ ఆ కోరికను ఇట్లా తీర్చుకోవాలని చూస్తేనే ఇట్లా అవుతుంది. ఇప్పుడు పోయి దొనుకుపోండ్రి ఇక జైల్లా. ఛీ! తాగుడు వ్యసనం కాదు, అలవాటు పడిన ఓ సాంప్రదాయం అని ఓ తెలుగు సినిమాలా ఉన్న డైలాగ్ను తెలంగాణలో ఉన్న మందుబాబులు స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. ఏందుల్లా గట్లా చూస్తున్నారు? ఈ పిల్ల ఏంది ఇట్లా మాట్లాడుతున్నదని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త చూసినాక అట్లా అనాలనిపించింది. మరి ఆ వార్త ఏందో మీరు కూడా చూడుర్రి. ఎండలు బొమ్మనంగా దంచే వరకు తెలంగాణలో మందుబాబులు విజృంభించుతున్నారు. గత 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగిర్రు. పోయిన రికార్డులను మొత్తం తిరగరాసి 670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ళ ప్రాయం లెక్కనే తాగిండ్రు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రక్రియ షాలవుడు, ఎండలు బగ్గ వెరుగుడు, ఇంకో దిక్కు పెళ్లిళ్ళ సీజన్ కూడా కాబట్టి లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగినాయి. ఈ నెల 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు దాదాపు 670 కోట్ల రూపాయల విలువైన బీర్లను తాగినట్లు లెక్కలు తేలినాయి. ఈ 18 రోజుల్లోనే 23,58,827 కేసుల బీర్లు అమ్ముడైనాయి. పోయిన సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7% పెరిగినాయట. ఎండలు ఓ మోస్తారుగా ఉన్న ఏప్రిల్ నెలలనే గింతగానం దాగుతే మే నెలలో ఏ రేంజ్లో అమ్మకాలు సాగుతాయోనని ఇప్పటి నుంచే లెక్కలు కడుతున్నారు. మొత్తానికైతే అనుకున్న రేంజ్లనే రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం పెరుగుతున్నది. మద్యం అమ్మకాలతోని దాదాపు 30,000 కోట్ల ఆదాయం సర్కారు ఖజానాకు చేరుకున్నదట. రాబోయే రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎండలు దంచి కొట్టడం, పార్లమెంటు ఎన్నికలు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు ఉండుట్లా బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్లో అమ్ముడు పోతే మొత్తం మద్యం అమ్మకాలు ఏ రేంజ్లో ఉంటాయోనని అంటున్నారు. చూడాలే మరి మద్యం మీద తెలంగాణ ఖజానా ఏ పట్టి నిడుతుందో. అదృష్టం బాగా లేకపోతే ప్లాట్ఫామ్ మీద జారిపడ్డా ప్రాణాలు పోతాయి. కానీ అదే అదృష్టం మంచిగుంటే రైలు కింద ఉండంగా రైలు కదిలినా ఏం కాదు. అట్లాని ఒక్క అదృష్టాన్ని నమ్ముకొని మన ప్రయత్నాన్ని మానేస్తానంటే పని కాదు. అదృష్టానికి అదృష్టం ఉండాలి, మన ప్రయత్నానికి మన ప్రయత్నం ఉండాలి. అప్పుడే ఏం కాదు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇంకో గీ తమ్ముని స్టోరీ ఇదే కాబట్టి.
రైలు కింద నుంచి రాజు లెక్కన బయటికి వస్తున్న ఈ తమ్ముని చూస్తున్నారు కదా, వీడు మామూలు అదృష్టవంతుడు కాదు. విషయం ఏందో తెలిస్తే వీనికి ఇది పునర్జన్మనే అంటారు. ఎందుకంటే ఇట్లా రైలు కింద చిక్కుకుపోయి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిండు. అయినా ఏం కాలేదు, ఇట్లా ప్రాణాలతోని బయటపడ్డాడు. తలుచుకుంటేనే భయమేస్తున్నదిలే. లక్నోలా ఈ రైలు ఆగితే దాని కిందికెళ్ళి ఆగి దాటుదామని చూసిండట. ఆయనతో అదే టైంలో రైలు కదిలేసరికి ఏం చేయాలనో అర్థం కాక 2 చక్రాల మధ్యన ఇంత జాగుంటే దాంట్లో కదలకుండా బిగుసుకొని ఉండిపోయిండట. ఇట్లనే ట్రైన్ 100 కిలోమీటర్లు పోయింది. అయితే అధికారులు ట్రైన్ చెక్ చేస్తుంటే భయపడుకుంటే ఈ బుడ్డోడు కనబడ్డ ఓలే బయటికి తీసిర్రు. కానీ వీడు లేసిని అలా మంచుకున్నదనుకుంటా. అందుకే 100 కిలోమీటర్లు రైలుతోని డేంజర్ ప్రయాణం చేసినా ఏం కాలేదు. అంటే భూమి మీద నూకలు కాదు, బాస్మతి బిర్యానీ బాగున్నట్టున్నది పోన్రి. కానీ పునర్జన్మ పొందిన ఈ పిల్లగాడు భవిష్యత్తులో ఎంతో గొప్ప స్థాయికి పోవాలని మన సిటీమర్ తరపున కోరుకుంటున్నాం. కానీ పిల్లగాండ్లు చూస్తున్నారు కదా, రైళ్లు ఆగినాయి కదా అనే సాహసాలు చేసే ప్రయత్నం చేస్తారా అంటే చచ్చిపోతారు. అందరి అదృష్టం ఈ తమ్ముడు లెక్కనే ఉండదని ఆది పెట్టుకోండి, సరేనా? ఇగో ఇవ్వాల ఇవాల్టి సిటీమర్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.